ఐరోపా దేశమైనటువంటి ఆల్బేనియాలో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ లో విపరీతంగా అవినీతి జరుగుతోందని ఇప్పుడు కొత్తగా ఒక ఆవిష్కరణ తీసుకొచ్చారు. అదే ఏఐతో తయారైనటువంటి ఒక మంత్రిని, అంటే ఇది మొత్తం పర్యవేక్షిస్తుంది. ఇదేమొచ్చేసి పూర్తిగా ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా దానికి దుస్తులు అన్ని తయారు చేశారు. ఈ చాట్ బాట్ నేమ్ వచ్చేసి అవినీతికి నిరోధించడానికి ఒక రూపకల్పనగా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి రెహ్మాన్. ఇక్కడ విపరీతంగా అవినీతి జరుగుతుందట, ముఖ్యంగా ఈ టెండర్ల విషయంలో. అందుకే పారదర్శకత పాటించాలని ఇప్పుడు ఈ కొత్త మంత్రిని తీసుకొచ్చారు. ఈ మంత్రికి ఏమొచ్చేసి అంటే ఏఐ మంత్రి. ఈ ఏఐ మంత్రికి డయానా అని పేరు పెట్టారు. మొత్తం కూడా అవినీతి పరుల్ని, అంటే మొత్తం వ్యవస్థలో ఎక్కడ అవినీతి లేకుండా పాలన్ని ప్రజల పక్షానికి తీసుకువెళ్ళడానికి, ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క కొత్త ఏఐ మంత్రిని అయితే ఆల్బేనియా దేశం అయితే సృష్టించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అవినీతి నిరోధించేటటువంటి ఒక మంత్రి. ఇలాంటి ఒక క్రియేట్ ని ఇంతవరకు ఏఐ ద్వారా ఎవరూ కూడా క్రియేట్ చేయలేదు. ఒకవేళ ఇది గనక మంచి సేవలు చేసి మంచిగా దీని యొక్క పనులు నిర్వర్తించి మంచి ప్రభావం చూపిస్తే గనక ప్రపంచ దేశాలు ఇలాంటివి తయారు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రతి దీంట్లో కూడా అవినీతి లేకుండా చూడాలని అన్ని దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ దేశంలోనైతే అవినీతి ఉండదో ఆ దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు అమెరికా, చైనా లాంటి దేశాలు ఎందుకు ముందున్నాయంటే అవినీతి లేకపోవడం కూడా ఆ దేశంలో ప్రధాన కారణం. అందుకే మనలాంటి దేశంలో కూడా ఇలాంటివి ఉపయోగిస్తే బాగుంటది, అంటే ఒకవేళ అది సక్సెస్ అయితే.